ఈరోజు ప్రజాబాటలో సందర్భంగా 21వ డివిజన్లో ఎన్నో సంవత్సరాల నుంచి భారీ వర్షాలు పడుతున్న సమయంలో ఈ ప్రాంతవాసులు ఇబ్బంది పడుతున్న పరిస్థితిని అటు శాసనసభ్యులు సేరెడ్డి గారు కానీ నేను కానీ స్థానికంగా ఉన్న నాయకులందరం కూడా పలుమార్లు ఈ తుఫాన్లు భారీ వర్షాలు వచ్చినప్పుడు ఈ పక్కన ఈ రవీంద్రనగర్ ఎక్స్టెన్షను చాముండేశ్వరి గార్డెన్ పోయే కాలనీ వీధి కాలువ కానీ ఇవన్నీ కూడా అపార్ట్మెంట్లు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ కాలువని ఎలాగైనా కూడా కంప్లీట్ చేయాలా అని అటు ఎమ్మెల్యే సేదరెడ్డి గారు కానీ మేము కానీ అధికారులందరితో కూడా మాట్లాడాం. ఈరోజు అధికారులతో కలిసి స్థానికంగా ఉన్న నాయకులు కానీ స్థానికంగా ఉన్న ఈ నివాస ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలందరితో కూడా ఒకసారి ఈ కాలువను పర్యవేక్షించి చూడడం జరిగింది. భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉండడానికి ఏం చేయాలో ఆ కాలువకు సంబంధించి ఒక 1 మంత్ నుంచి 1.5 మంత్ లోపల ఈ కాలువ పనులన్నీ కూడా స్టార్ట్ చేస్తామని ప్రజలకు మాటిస్తున్నాం. ఎందుకంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏ పని మొదలుపెట్టిన రోజే ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుందని కూడా పలుమార్లు చెప్పాం, చేసి చూపించాం. దానిలో భాగంగానే ఇటీవల జనవరి 24వ తారీఖున ఏదైతే 240 పనులు 27 కోట్ల రూపాయలతో మనం శంకుస్థాపన చేసుకున్నాము, అవి కూడా 60 రోజుల్లో పూర్తి చేస్తామని మాటిచ్చాం. ఆ మాట ప్రకారం 240 పనులు కూడా 27 కోట్ల రూపాయలతో పనులన్నీ కూడా పూర్తయినాయి. రేపు ఆదివారం 22వ తారీఖున ఎక్కడికెక్కడ ఆయా డివిజన్లో స్థానిక ప్రజల చేత కూటమి నాయకుల సమక్షంలో అవన్నీ కూడా ప్రారంభోత్సవాలు చేసుకోబడతాయి. ఆ కార్యక్రమం పడారపల్లిలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్య అతిథులుగా గౌరవ దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, శాసనసభ్యులు సేరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం కార్యక్రమం పడారపల్లిలో జరుగుతుంది. మిగతా ఏరియాల్లో 239 పనులకు సంబంధించి మిగతా డివిజన్లో ఎక్కడికెక్కడ కూటమి నాయకులు సమక్షంలో ప్రజలందరూ కూడా ఇక్కడ ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్నిట్లో కూడా ప్రజలను భాగస్వామ్యం చేస్తాం. ప్రజలే శంకుస్థాపకులు, ప్రజలే ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆనవాయితీని మొదటి నుంచి కూడా పాటిస్తున్నాం. రేపు 22వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటలకి ఆయా డివిజన్లో కూటమి నాయకుల సమక్షంలో ప్రజలందరూ కూడా ప్రారంభోత్సవాల్లో పాల్గొనాలని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు 21వ డివిజన్లో ఉన్న ఈ కాలువకు సంబంధించి చూడడం జరిగింది అధికారులతో కలిసి. దీనికి సంబంధించి ఎస్టిమేషన్లు అన్నీ కూడా అయిపోయినాయి. పూర్తిగా ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంది. దీని పూర్తి అయిన తర్వాత 1 మంత్ to 45 days లోపల ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం ప్రజల చేత చేయించి దాన్ని అక్కడి నుంచి వీళ్ళని త్వరగా ఆ కాలువను కూడా పూర్తిగా కాంక్రీట్ వాల్తో డ్రైన్ నిర్మిస్తామని ప్రజలందరూ కూడా మాటిస్తున్నాం. ఇన్ని మంచి పనులు చేస్తున్న ఈ మంచి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఉపనేత నారా లోకేష్ గారికి, అదేవిధంగా స్థానికంగా నిరంతరం మీలో ఒకటిగా కుటుంబ సభ్యుడిగా ఉంటున్న శాసనసభ్యులు సేరెడ్డి గారికి మీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుతారు. మరిన్ని వివరాలకు 086135003551 సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.